ఆఫీసెస్‌లో చాలామంది నేను చూస్తూ ఉంటాను. నేను కూడా మేబీ అలాంటి మొహమాటస్తుడినేమో తెలీదు. చాలామంది ఏదైనా పని ఇచ్చినప్పుడు చాలా చక్కగా పని చేస్తారు. వాళ్ళ బాస్‌ని ఇంప్రెస్ చేయడానికి, లేకపోతే వాళ్ళ కంపెనీకి ప్రాఫిట్స్ రావడానికి, వాళ్ళ కంపెనీ ఎదగడానికి మన వంతు మనం సహాయం చేస్తూనే ఉంటాం. పర్ఫెక్ట్‌గా, ప్రొడక్టివ్‌గా పని చేసుకుంటూ మనం డెలివరీ చేస్తాం. ఒక పని, ఇది నీ పని అంటే కష్టపడి వాళ్ళిచ్చిన పనిని మనం మంచిగా చేస్తాం. కానీ చాలామందిని నేను చూశాను, చాలా మొహమాటంగా వాళ్ళ పనిని, వాళ్ళు చేసిన మంచి పనిని ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? మొహమాటం. అయ్యో, నా బాస్ దగ్గరికి వెళ్ళి నేను చేసిన పనిని నేనే పొగుడుకుంటే నా బాస్ ఏమనుకుంటాడో? తప్పేమీ లేదు. మీ పని మీరు చేసినప్పుడు వెళ్ళి అడిగే హక్కు మీకుంది. ఏమని? బాస్, నా పని నేను చేశాను, ఈ సంవత్సరం నాకు ఇంత ఇంక్రిమెంట్ కావాల్సిందే, ఎందుకంటే బయట మార్కెట్ రేట్స్ చాలా, ఇన్ఫ్లేషన్ రేట్ చాలా పెరిగిపోయింది, నా ఫ్యామిలీ నేను స్ట్రగుల్ అవుతున్నాం, పెట్రోల్ రేట్ పెరిగిపోతున్నాయి, గ్రాసరీ కమాడిటీ రేట్స్ పెరిగిపోతున్నాయి, భూమి వాల్యూ పెరిగిపోతుంది, గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. ఒక కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా బ్రతకాలి? సో ఎవరైనా సరే, దిస్ వీడియో ఇస్ బిలాంగ్స్ టు meant for all the IT employees, all the government and private sector employees, everyone. Okay, ప్లీజ్ మీరు పని చేస్తే కనుక డెడికేటెడ్గా పని చేయండి. ప్లీజ్ పని చేయడం మాత్రం చాలా మంచిది, మీ ఫ్యూచర్ కోసం చాలా మంచిది. ఆ పనిలో మీరు ఏమైతే నేర్చుకున్నారో నెక్స్ట్ ప్రాజెక్ట్లో, నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు ఆ పని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా. సో పని నుంచి తప్పించుకోవద్దు, కష్టపడి పని చేయండి. పని చేసిన తర్వాత మంచి రిజల్ట్స్ గ్యారంటీగా వస్తాయి. మంచి రిజల్ట్ వచ్చినప్పుడు మొహమాటం లేకుండా మీ పనిని మీరే మార్కెటింగ్ చేసుకోండి. చిన్న పనైనా పెద్ద పనైనా పనే. ఎలా అంటే ఎలివేట్ చేసుకోండి. ఒక బాహుబలిలో ప్రభాస్ వస్తే అబ్బా ఆ రకంగా, అరే చిన్న ఏం పని చేశాను రా, రాత్రంతా కూర్చొని ఎంత స్ట్రగుల్ అయ్యాను రా, 10 రోజుల నుంచి ఈ పని పూర్తి చేయడానికి ఎంత కష్టపడ్డాను రా అని ప్రొజెక్ట్ చేసుకోండి. తప్పేమీ లేదు. ఎందుకంటే మీ పనికి ప్రతిఫలం డబ్బు రూపంలో మీరు వాపస్ తీసుకోండి. ఆ డబ్బు మిమ్మల్ని కాపాడుతుంది.